ఫ్రెండ్స్, ఒక భార్య మరియు ఒక భర్త వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి విడాకులు తీసుకోవటానికి చివరి తేదీ కావటంతో కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడతారు. ఇక ఆ అబ్బాయి పేరు సాగర్, అతని భార్య పేరు సౌమ్య. ఇక వెంటనే న్యాయమూర్తి విడాకులకు నువ్వు అంగీకరిస్తున్నావా అని సాగర్ను అడుగుతారు. వెంటనే సాగర్ సార్ నేను విడాకులకు అంగీకరిస్తున్నానని చెబుతాడు. ఇక వెంటనే జడ్జి కూడా సరే అని చెబుతాడు. ఆ తరువాత సౌమ్య వైపు తిరిగి నువ్వు కూడా విడాకులకు అంగీకరిస్తున్నావా అని న్యాయమూర్తి అడుగుతారు. అయితే సౌమ్య తాను విడాకులకు అంగీకరిస్తున్నానని చెబుతుంది. కానీ అంతకంటే ముందు నాకొక చిన్న రిక్వెస్ట్ ఉంది అని చెబుతుంది. అదేమిటి అంటే నేను విడాకులు పొందే ముందు నా భర్తతో ఒక్క రాత్రి గడపాలని అనుకుంటున్నాను. ఇక వెంటనే ఆ మాటలు విన్న జడ్జ్ కోపంగా సౌమ్య మీ విడాకుల కేసు గత 4 ఏళ్లుగా కోర్టులోనే జరుగుతూ ఉందని తెలుసు కదా. చివరిసారి నేను మీకు 6 నెలల తేదీ ఇచ్చి ఏమని చెప్పాను? మీ ఇద్దరు కూడా ఈ 6 నెలలు సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పాను కదా. ఆ తర్వాత మీ విడాకులు ఫిక్స్ అయిపోతాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయానికి రాకపోతే అప్పుడు నేను నా వైపు నుంచి నిర్ణయం చెప్పి దానిని మీరు తప్పనిసరిగా అంగీకరించాలని కూడా మీకు చెప్పాను కదా. ఈ విధంగా జడ్జి సౌమ్యతో కొంచెం గట్టిగా మాట్లాడతారు. కానీ ఫ్రెండ్స్, జడ్జి గారు కూడా ఒక మనిషే కదా. ఆయన కూడా ఒక ఆడపిల్లకి తండ్రి ఉంటాడు కదా. అందుకే ఆయన మళ్ళీ మనసులో ఏమని ఆలోచించడం మొదలు పెడతాడు అంటే ఎవరికి తెలుసు, ఒక్క రాత్రి కదా సౌమ్య అడుగుతుంది. ఈ ఒక్క రాత్రిలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఈ ఇద్దరు కూడా మళ్ళీ జీవితంలో కలిసిపోతారేమో కదా. అప్పుడు ఒక జంట విడిపోయిందనే బాధ నాకు కూడా తప్పుతుంది కదా అని అనుకుని సరే సౌమ్య నువ్వు కోరుకుంటున్నట్లుగానే నీ భర్తతో నువ్వు ఒక రాత్రి గడపవచ్చు. ఆ తర్వాత ఆయన సాగర్ వైపు తిరిగి నీ భార్య కోరుకున్నట్లుగా నువ్వు ఆమెతో ఒక రాత్రి గడపాలి. అంటే ఈరోజు రాత్రి నుండి రేపు ఉదయం 6 వరకు మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి రేపు ఉదయం 10 గంటలకు మళ్ళీ కోర్టులో హాజరు కావాలని చెబుతాడు. ఇక రేపే మీ కేసుకు సంబంధించిన తుది నిర్ణయం కూడా తీసుకుందామని కూడా అంటాడు. ఇక సౌమ్య తల్లిదండ్రులు వెంటనే జడ్జి ముందుకు వచ్చి సౌమ్యతో అమ్మా నీకేమైనా మతిపోతుందా, ఈ టైంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావని తనకి మంచి చెడులు చెప్పటం మొదలు పెడతారు. ఇక జడ్జి కూడా సౌమ్య తల్లిదండ్రుల మాటలు విని ఇన్ని రోజులు మీ కూతురు మీతోనే ఉంది కదా, ఇప్పుడు మీరు మీ అమ్మాయికి ఈ మాటలు చెప్పే ముందు కోర్టుకు రాకముందే ఆమెతో ఇలా వివరించి ఉంటే ఇప్పుడు మీ అమ్మాయి ఈ విధంగా మాట్లాడకుండా ఉండేది. అలాగే ఈరోజు నిర్ణయం కూడా మీ కూతురు చేతుల్లోనే ఉండేది కదా. కాబట్టి ఇప్పుడు తను ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంది కాబట్టి తన జీవితాన్ని జీవించడానికి ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె ఈ రోజు తన భర్తతో ఒక రాత్రి గడపవచ్చు. ఇందులో మీకు మాట్లాడే హక్కు లేదని అంటాడు. ఇక జడ్జి గారి మాటలు విన్న తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా మౌనంగా ఉండిపోతారు. ఇక ఆ తర్వాత సౌమ్య కోర్టు నుంచి బయటకు వస్తుంది. ఆమె భర్త సాగర్ కూడా కోర్టు నుంచి బయటకు వచ్చాడు. సౌమ్య సాగర్ దగ్గరికి వెళ్ళి జడ్జి గారు చెప్పింది మీకు గుర్తుంది కదా, ఈ రోజు రాత్రి మనిద్దరం కలిసి గడపాలి, లేదా అది జడ్జి గారి ఆదేశాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని గుర్తుపెట్టుకోండి అని చెబుతుంది. ఇక సౌమ్య మాటలు విని సాగర్ కూడా సైలెంట్గా ఉంటాడు. సరే కానీ నేనైతే నిన్ను నా ఇంటికి తీసుకెళ్లను అని సాగర్ అంటాడు. సౌమ్య కూడా నేను కూడా నీ ఇంటికి రానులే, భయపడకు అని అంటుంది. కాబట్టి ఈ రోజు రాత్రి మనం ఏదైనా హోటల్లో ఒక రూమ్ తీసుకుందామని చెబుతుంది. నేను ఏదైనా హోటల్లో రూమ్ తీసుకొని మీకు ఫోన్ చేస్తాను, ఏ హోటల్కి రావాలో మీరు అక్కడికి వచ్చేసేయండి అని కూడా చెబుతుంది. అదే సమయంలో మీకు నేను రూమ్ నెంబర్ కూడా చెబుతానని అంటుంది. ఇక ఆ తర్వాత సౌమ్య చెప్పిన విధంగానే ఒక మంచి హోటల్లో రూమ్ కూడా బుక్ చేస్తుంది. ఆ తర్వాత తన భర్తకు ఫోన్ చేసి సాయంత్రం 7 గంటలకు హోటల్కు రమ్మని చెబుతుంది. ఇక సాగర్ కూడా సౌమ్య చెప్పిన విధంగానే 7 గంటలకు హోటల్కు చేరుకుంటాడు. ఆ తర్వాత తను చెప్పిన గదిలోకి వెళ్తాడు. అయితే అప్పటికి ఆ గదిలో సౌమ్య లేదు. ఇక ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 15 నిమిషాల తర్వాత సౌమ్య కొత్త వధువులాగా ఒక ఎర్రటి చీరలో అందంగా ముస్తాబయ్యి హోటల్ గదిలోకి ప్రవేశించింది. ఇక ఆమెను చూసిన వెంటనే సాగర్ ఒక్కసారిగా తను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రిని గుర్తు చేసుకున్నాడు. కానీ మళ్ళీ తన ముఖాన్ని మార్చేసుకొని ఎటువంటి భావన లేని విధంగా సౌమ్యని చూస్తూ ఉన్నాడు. ఎటువంటి ఫీలింగ్స్ పైకి చూపించకుండా సౌమ్యని చూడకుండా ఫేస్ ని పక్కకు తిప్పుకుంటాడు. అయితే సౌమ్య అతని పక్కనే వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత తన భర్తను మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. ఇక ఆమె మాటలు విని కూడా సాగర్ ఎటువంటి సమాధానం చెప్పడు. దీంతో సౌమ్య అతనికి మరి కాస్త దగ్గరకు వస్తుంది. ఇక సాగర్ ఏమో ఆమెకు సమాధానం చెప్పకపోగా ఆమెకు మరి కాస్త దూరంగా కూర్చుంటాడు. ఆ తర్వాత సౌమ్య అతని భుజం మీద చేయి వేసి రొమాంటిక్గా అతని చెవిలో ఈరోజు రాత్రంతా మీ ఇష్టం, మీరు ఏం కావాలన్నా చేసుకోవచ్చు, ఈరోజు మీరేం చేసినా కూడా నేను కాదని చెప్పను అంటుంది. అయితే సౌమ్య మాట్లాడే ప్రతి మాట విని సాగర్
అతని చెవులకు అసలు ఏమీ వినపడనట్లుగా ప్రవర్తిస్తాడు. అతను ఏదో నిర్జీవంగా అలానే కూర్చుంటాడు. కానీ సౌమ్య మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె మంచి రొమాంటిక్ మూడ్లో సాగర్తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ సాగర్ మాత్రం ఆమెతో అసలు ఏం మాట్లాడడు. ఇక సౌమ్యని సాగర్ చేతులను తన చేతిలోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇక వెంటనే అది చూసిన సాగర్ వెంటనే లేచి నిలబడి ఆమెకు దూరంగా జరుగుతాడు. ఆ తర్వాత కోపంగా, ఇందుకోసమేనా నువ్వు ఈరోజు కోర్టులో జడ్జి గారి ముందు నాతో ఒక రాత్రి గడపాలని అన్నావు అని అంటాడు. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నాకు ముందే తెలిసి ఉంటే అసలు నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడినే కాదు. ఎందుకంటే నీతో సంబంధం పెట్టుకోవాలనే కోరిక నాకు ఏమాత్రం లేదని చెబుతాడు. అయితే సాగర్ మాట్లాడిన మాటలన్నీ వింటూ కూడా సౌమ్యకు అస్సలు కోపం రాదు. ఆమె పూర్తిగా ప్రశాంతంగా అతని మాటలన్నీ వింటుంది. బహుశా ఆమె కూడా మరేదో ఆలోచిస్తూ ఉండవచ్చు. అతని వైపు చిరునవ్వుతూ చూస్తూ, శ్రీవారు, మీరేం మాట్లాడినా నాకు నో ప్రాబ్లం అని చెబుతుంది. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా కూడా ఇప్పటికీ కూడా నేను మీ భార్యని. ఈరోజు రాత్రికి మీకు నా మీద పూర్తి హక్కు ఉంది. మీరు నాతో మీ ఇష్టం వచ్చినట్లుగా గడపవచ్చు. మీరు ఏం చేసినా కూడా నేను కాదని చెప్పను అని అంటుంది. అయితే సౌమ్య మాటలు విని సాగర్కు మరింత కోపం వస్తుంది. వెంటనే అసలు నీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో, ఒక రాత్రి ఎందుకు కలిసి ఉండాలి అనుకుంటున్నావో, నీ అసలు ఉద్దేశం ఏమిటో డైరెక్ట్గా చెప్పు అని ప్రశ్నిస్తాడు. నీకు సడన్గా ఈరోజే నాతో ఎందుకు టైం స్పెండ్ చేయాలనిపించింది? ఈ 4 ఏళ్లలో నేను ఎన్నోసార్లు సౌమ్య నీ మనసు మార్చుకో, మనిద్దరం కలిసి ఉందాం సౌమ్య, విడాకులు వద్దు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కానీ ఈ 4 ఏళ్లలో నీకు ఎప్పుడు కూడా నీ భర్తతో కలిసి ఉండాలనే కోరికే కలగలేదు. కానీ ఇప్పటికిప్పుడు సడన్గా నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? ఈ రోజు రాత్రి నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతాడు. ఇక అతను మాట్లాడుతున్న మాటలన్నీ విన్న సౌమ్య మౌనంగా అతను చెప్పిన మాటలకు సమాధానం ఇస్తుంది. ఆమె ఏమని చెబుతుంది అంటే, బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. ఏ విషయాల వల్ల అయితే మనం విడాకులు పొందుతున్నామో మళ్ళీ మీరు అదే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజు రాత్రి మనం ఎందుకు కలిసి ఉండాలి అని నువ్వు జడ్జి గారి ముందు చెప్పావో ఆ విషయం నాకు ముందు చెప్పు. ఇక ఆ తర్వాత సౌమ్య బాధగా, గత 4 ఏళ్లుగా మన విడాకుల కేసు కోర్టులో జరుగుతూ ఉంది. కానీ 3 ఏళ్ల నుండి మీరు నాతో విడాకులు వద్దు అని జడ్జి గారి ముందు చెబుతూనే ఉన్నారు. అయితే చివరిసారిగా మనం 6 నెలల క్రితం కోర్టులో కలిసినప్పుడు మీరు జడ్జి గారి ముందు విడాకులు కావాలని కోరారు. ఇక మీకు కూడా నాతో కలిసి ఉండాలనే కోరిక చచ్చిపోయిందా అని ప్రశ్నిస్తుంది. ఇక సౌమ్య మాట్లాడిన మాటలన్నిటినీ మౌనంగా విన్న సాగర్ ఆమెకు ఏమని సమాధానం చెబుతాడు అంటే, సౌమ్య, బహుశా నువ్వు మర్చిపోయి ఉండవచ్చు. ఏ విషయాల వల్ల అయితే మనం విడాకులు పొందుతున్నామో ఆ విషయం గురించి. నువ్వు ఎప్పుడు కూడా నేను నీకు దగ్గరగా ఉండాలి, నీతో ప్రేమగా ఉండాలి అనుకున్నప్పుడల్లా నాతో ఈ విషయం మీదే గొడవ పడుతూ ఉంటావు. నన్ను ప్రతిసారి దెప్పి పొడుస్తూనే ఉంటావు. కేవలం నీతో శారీరక సంబంధం పెట్టుకోవటానికి నేను నీతో మంచిగా మాట్లాడుతున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను అని నన్ను ఎప్పుడు కూడా అవమానిస్తూనే ఉన్నావు. నేను ఆఫీస్లో బిజీగా ఉంటే ఎప్పుడు కూడా నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు అని నాతో గొడవ పడ్డావు తప్ప నేను నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని మాత్రం మర్చిపోయావు. నీతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటేనే నీ మీద ఇష్టమున్నట్లు కాదు కదా. మనిద్దరి జీవితాలు బాగుండటానికి నేను ఆఫీస్లో కష్టపడుతున్నాననే విషయాన్ని మర్చిపోయి నాతో ఎప్పుడూ సమయం గడపవు అని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయావు. ఇలా ఎన్నో చిన్న చిన్న విషయాల్లో నా మీద ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్నావు. ఈరోజు మళ్ళీ తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావా అని సాగర్ సౌమ్యతో అంటాడు. ఇక ఆ మాటలన్నీ విన్న సౌమ్య, ఆ పాత విషయాలన్నిటి గురించి నేను మీ దగ్గర ఇప్పుడు గొడవ పడాలి అనుకోవటం లేదు. నేను ఈరోజు మీతో కలిసి మాట్లాడాలి అనుకున్న విషయం వేరే ఉంది అని చెబుతుంది. ఎందుకంటే సౌమ్యకి తన భర్త ప్రవర్తన ఎలా ఉంటుందో బాగా తెలుసు. ఇక వెంటనే సౌమ్య సాగర్ వైపు చూస్తూ, బహుశా ఈ ప్రపంచంలో మీలాంటి వ్యక్తి ఎవరు ఉండరేమో. ఎందుకంటే నాలాంటి అందమైన వయసులో ఉన్న అమ్మాయి, అది కూడా మీ భార్య, మీ ముందు ఇంత అందంగా రెడీ అయ్యి మీరేం చేసినా అన్నిటికీ సిద్ధమే అంటున్నా మీరు ఏవేవో కారణాలు చెప్పి నాకు దూరంగా ఉంటున్నారు. నిజంగా మీకు నా మీద ప్రేమ అనేది పూర్తిగా చచ్చిపోయిందని నాకు అర్థమవుతుందని చెబుతుంది. ఇక ఆమె మాట్లాడిన మాటలకు సాగర్ మరొకసారి స్పష్టంగా చెబుతాడు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నీతో ఇక మీదటి ఎటువంటి రిలేషన్ పెట్టుకునే ఇష్టం నాకు లేదు అని. ఎందుకంటే నువ్వు మర్చిపోయావేమో. నీకు గుర్తు లేకపోతే నన్ను గుర్తు చేయమంటావా? నాతో నువ్వు ఏం చెప్పావో మర్చిపోయావా? నువ్వేమన్నావు? ఆడదాని నుండి మగవాడు కేవలం ఒక్క శారీరక సుఖాన్ని మాత్రమే కోరుకుంటాడు అని. ఇక అది దొరికిన వెంటనే ఆమె గురించి అసలు భర్త ఏమి పట్టించుకోడని చెప్పావు కదా. మరి నాతో అలా మాట్లాడి అవమానించిన దానివి ఈరోజు నా దగ్గర ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? మళ్ళీ నాతో రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకోవాలి అనుకుంటున్నావు? అసలు ఇంతకీ అసలు విషయం ఏమిటో చెప్పు సౌమ్య.
నువ్వేదో మనసులో పెట్టుకొని నన్ను కలవాలి అనుకున్న విషయం నాకు తెలుసు అని అంటాడు. కాబట్టి నీ మనసులో ఉన్నదేమిటో ధైర్యంగా బయటకు చెప్పు అని చెబుతాడు. ఇక ఫ్రెండ్స్ ఆమె ఏమని చెబుతుంది అంటే, మీరు బాగానే అర్థం చేసుకున్నారు శ్రీవారు. మీతో సంబంధం పెట్టుకునే ఉద్దేశం నాకు కూడా లేదు. ముఖ్యంగా మీతో ఎంజాయ్ చేయడానికి ఈరోజు మీతో రాత్రి గడపాలి అనుకోలేదు. నేను కేవలం ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఒక రాత్రి మీతో గడపాలి అనుకున్నాను. అదేమిటి అంటే, మనిద్దరి విడాకుల కేసు 4 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. 3 ఏళ్ల నుండి ప్రతిసారి కూడా జడ్జి గారి ముందు నాకు విడాకులు వద్దు అంటూ మీరే ఈ కేసును ఇంతవరకు తీసుకువచ్చారు. కానీ చివరిసారిగా మనం 6 నెలల క్రితం కోర్టులో కలిసినప్పుడు మీరు జడ్జి గారి ముందు నేను కూడా విడాకులకు సిద్ధమే అని చెప్పారు. ఇంకా ఇప్పుడు మీరు నా నుంచి విడిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉండాలి కదా, హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు కదా. ముఖ్యంగా మీరు చూడటానికి చాలా బలహీనంగా కనిపిస్తూ ఉన్నారు. అప్పుడే నేను మిమ్మల్ని చూసి మీరెందుకు అలా అయిపోయారు అని ఆలోచిస్తూనే ఉన్నాను. మీ కళ్ళు కానీ ముఖం చూస్తే మీ జీవితాన్ని జీవించడమే మీకు ఇష్టం లేదన్నట్లుగా మీరు కోర్టులో ఫీల్ అవుతూ నాకు కనిపించారు. కానీ అసలు ఈ 6 నెలల్లో ఏం జరిగింది? ఈ రోజు కూడా మీ ముఖం ఎందుకు ఇలా పీకుపోయి చాలా బలహీనంగా కనిపిస్తున్నారు? ఎప్పుడు ఎన్ని కష్టాలు, మనిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా మీరెప్పుడు నలుగురిలో చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉండేవారు కదా. అలాంటి మీరు ఈ విధంగా ఎందుకు తయారయ్యారు? ఎందుకంటే మీరు ఎటువంటి సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా చాలా ఆనందంగా ఉండే టైప్ కదా. మనిద్దరి మధ్య ఏ గొడవ జరిగినా, ఏ వాదనలో అయినా ఎప్పుడు నాతో పోటీ పడి వాదిస్తూ ఉండేవారు కదా. కానీ ఈరోజు మీరు నాతో మాట్లాడటానికి కూడా ఎందుకు ఇష్టపడట్లేదు? దీనికి సమాధానం నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. బహుశా మీరు కనుక నాకు నిజాయితీగా ఈరోజు సమాధానం చెప్పకపోతే బహుశా నేను మీకు విడాకులు కూడా ఇవ్వను అని చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న సాగర్ కొద్దిగా ఆశ్చర్యపోయి ఏమని చెబుతాడు అంటే, నువ్వు నాకు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా మరికొన్ని నెలల్లో లేదా 1 ఏడాదిలోపు నిన్ను వదిలేసి నేను పూర్తిగా వెళ్ళిపోతున్నాను. ఆ తరువాత నువ్వు నా ముఖం చూడాలి అనుకున్నా కూడా చూడలేవు. నువ్వు కోరుకున్నా కూడా అది ఎప్పటికీ జరగదు అని చెబుతాడు. ఇక అతని మాటలు వింటూని సౌమ్య, మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావటం లేదు. కొంచెం అర్థమయ్యేలాగా చెబుతారా అని అడుగుతుంది. అసలు విషయం ఏమిటి? మన పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీ హృదయంలో ఏ రోజైనా సరే మీరు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే ఈరోజు ఖచ్చితంగా మీరు నాకు అసలు నిజమేంటో చెప్పి తీరాలి అని అంటుంది. ఇక ఫ్రెండ్స్ సౌమ్య మాటలు విన్నా సాగర్ హృదయం కూడా కొద్దిగా కరుగుతుంది. ఎందుకంటే ఆమె కళ్ళ నుండి అప్పటికే కన్నీళ్లు ప్రవహించడం మొదలవటాన్ని సాగర్ గమనిస్తూ ఉంటాడు. ఇక ఆమె ఏడుపు చూసి సాగర్ కూడా కరిగిపోయి అసలు నిజం చెప్పటం మొదలు పెడతాడు. మనం చివరి తేదీన కోర్టులో కలిసినప్పుడు అంటే 6 నెలల క్రితం నీకు గుర్తుంది కదా. దానికి 2-3 రోజుల క్రితమే నాకు అకస్మాత్తుగా కడుపులో నొప్పి వచ్చింది. ఆ తర్వాత నేను హాస్పిటల్కు వెళ్ళాను. నేను ఫుల్గా చెకప్ చేయించుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే, నాకు స్టమక్ క్యాన్సర్ ఉందని తెలిసింది. బహుశా ఇప్పుడు నేను ఒక 6 నెలలు 1 ఏడాది కంటే ఎక్కువ బ్రతకనని డాక్టర్ చెప్పేశారు. బహుశా నీతో కలిసి ఉన్నా లేదా మనకు పిల్లలు ఉన్నా కూడా నాకు బ్రతకాలి అనే ఒక ఆశ అనేది ఉండేది. కానీ ఇప్పుడు నా జీవితంలో నాకంటూ ఎటువంటి లక్ష్యం కానీ బాధ్యత కానీ లేదు. అందుకే నాకు నా జీవితం మీద కూడా ప్రేమ అనేది పోయింది. ఇప్పుడు నేను పోగొట్టుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు. అందుకే నాకు ఈ జీవితం మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇక నేను బ్రతికి ఉన్నా ఎటువంటి ఉపయోగం లేదని నాకు అర్థమైపోయింది. నా జీవితం మీద ఉన్న ఆశలన్నిటినీ ఇప్పటికే వదిలేసుకున్నానని చెబుతాడు. ఇక తన భర్తకు క్యాన్సర్ అని తెలిసిన వెంటనే సౌమ్య అది కూడా అతని నోటి ద్వారా విన్న వెంటనే ఆమె ఎంతో భావోద్వేగానికి గురవుతుంది. ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు కారటం మొదలవుతాయి. ఇక ఆమె ఆలోచించటం మొదలు పెడుతుంది. ఏ భర్త దీర్ఘాయుష్యు కోసమైతే తను పెళ్లి చేసుకున్నప్పటి నుండి వారంలో 3-4 రోజులు ఉపవాసం ఉండేది. ఆ ఉపవాసాలు ఉండటం మూలంగా అతనికి దూరంగా ఉన్నప్పుడల్లా కూడా తన భర్త తనతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ ఉపవాసాలు ఎందుకు, నన్ను దూరంగా ఉంచటానికి కానీ తనని నిందిస్తూ ఉండేవాడు. అలాంటి తన భర్త కోసం ఎన్ని పూజలు ఉపవాసాలు చేసింది. అటువంటి తన భర్త ఈరోజు మృత్యువుతో ఒంటరిగా పోరాడుతున్నాడు. అన్నింటికీ మించి ఆయన అసలు ఈ విధంగా అంటే తను జీవించడానికి కూడా ఇక మీదట ఎటువంటి ఆశ లేదని చెబుతున్నాడు. ఆయన పరిస్థితి గురించి తెలుసుకుని సౌమ్య నిజంగా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక వెంటనే భావోద్వేగానికి గురై వెంటనే ఆమె సాగర్ను కౌగిలించుకుంటుంది. అయితే సాగర్ మాత్రం సౌమ్య తనను దగ్గరకు తీసుకున్నా కూడా ఎటువంటి స్పందన లేని విధంగా నుంచుంటాడు. అతను మనసులో ఏమని అనుకుంటాడు అంటే, ఇక మీదట నేను బ్రతికి ఉండేది లేదు. ఇప్పుడు కనుక నేను మళ్ళీ సౌమ్యతో ప్రేమగా కొద్దిగా ఉన్నా కూడా మళ్ళీ ఆమె మనసు మారి నాతో కలిసి ఉండాలి అనుకుంటే జీవితాంతం నన్ను మర్చిపోకుండా అలాగే తన జీవితాన్ని కూడా పాడు చేసుకుంటుంది. అందుకే సౌమ్యతో నేను కొంచెం కఠినంగానే ప్రవర్తించాలని అనుకుంటాడు. అందుకే మళ్ళీ సాగర్ సౌమ్యని దూరంగా నెట్టి
సౌమ్య, నువ్వు కోరుకున్న సమాధానం నేను నీకు చెప్పాను కదా. నువ్వు ఏదైతే నా దగ్గర తెలుసుకోవాలి అనుకున్నావు ఆ పూర్తి విషయం నీకు అర్థమైంది కదా. నేను ఎందుకు బలహీనంగా ఉన్నానో కూడా నీకు చెప్పాను కదా. ఇక నాకు నీతో కలిసి ఉండే ఆసక్తి కూడా లేదు. ఇక నా జీవితంలో మళ్ళీ నీతో కలిసి ఉండే అవకాశం కూడా రాకపోవచ్చు అని చెబుతాడు. ఇక నీకు నా పరిస్థితి అర్థమైంది కాబట్టి ఇక నేను వెళుతున్నానని అంటాడు. ఇక వెంటనే సౌమ్య సాగర్ చేతిని పట్టుకొని, మీకు జడ్జి గారు చెప్పిన మాటలు గుర్తులేవా? మీరు ఉదయం 6 గంటల వరకు నాతోనే ఉండాలి, ఆ తర్వాత మీ ఇష్టం అని చెబుతుంది. ఎందుకంటే రేపు ఉదయం 10 గంటలకు జడ్జి ముందు హాజరై మన వాంగ్మూలం ఇచ్చి మనిద్దరం కూడా విడాకులు పొందవచ్చు అని చెబుతుంది. ఆ తర్వాత బహుశా నేను మళ్ళీ మీతో నా జీవితంలో కలిసి ఉండకపోవచ్చేమో, మీకు కూడా మళ్ళీ మరొక అవకాశం రాకపోవచ్చు. కాబట్టి నేను మీకు మళ్ళీ చెబుతున్నాను, మీరు ఈరోజు రాత్రి నాతో ఎలా ఉండాలన్నా మీ ఇష్టం, నేను కాదని చెప్పను అని అంటుంది. అయితే ఫ్రెండ్స్, అప్పటికే ఎంతో ఎమోషనల్గా మరియు అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్ మూడ్ మాత్రం అస్సలు బాగోదు. ఎందుకంటే అతను అప్పటికే మనసులో చాలా బాధపడుతూ ఉన్నాడు. అందుకే తనకెంతో ఇష్టమైన తన భార్య దగ్గరకు తీసుకోమని చెబుతున్నా కూడా ఆమెను అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. అంతకు మించి ఆమెతో మరే రిలేషన్ పెట్టుకొని ఆమె జీవితాన్ని కూడా మరింత బాధ పెట్టాలని అతను అనుకోవటం లేదు. ఇక ఆ తర్వాత వారిద్దరూ మంచం మీద ఒకరికి ఒకరు దూరంగా కూర్చున్నారు. ఇద్దరు కూడా వారి గతంలోని తమ జీవితంలో జరిగిన ఎన్నో క్షణాలను గుర్తు చేసుకున్నారు. వారి పెళ్ళైన తర్వాత వారు హ్యాపీగా గడిపిన, వారు ప్రేమగా గడిపిన క్షణాల దగ్గర నుండి ఆ తర్వాత వారి జీవితంలో వచ్చిన చిన్న చిన్న గొడవలు, చివరికి వారు విడాకులు తీసుకుంటున్న కారణాలు అన్నిటి గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ నీదే తప్పు అంటూ ఇద్దరు మరొకసారి చాలా స్ట్రాంగ్గా గొడవ పడతారు. ఇక గొడవ పడిన తర్వాత ఒకరి మీద మరొకరికి మళ్ళీ కోపం అనేది వస్తుంది. ఇక వారి కోపం అనేది హద్దు దాటి సౌమ్య ఒకవైపుకు తిరిగి పడుకుంటే ఆమెకు మరొక వైపు తిరిగి సాగర్ కూడా కళ్ళు మూసుకుంటాడు. కానీ ఆ ఇద్దరు కళ్ళు మూసుకుంటారు, కానీ మనసులో కొన్ని వేల ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి వాతావరణంలో ఎవరికైనా ఎలా నిద్రపడుతుంది మీరే చెప్పండి. కాబట్టి ఇద్దరు కూడా కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ప్రయత్నించి ఎప్పటికో నిద్రపోతారు. ఇక ఉదయం దాదాపుగా 6 గంటలకు సౌమ్య ఫోన్లో అలారం మోగటంతో ఆమె లెగిచి తన భర్తను కూడా లేపి ఇక ఇప్పుడు మీరు వెళ్లే సమయం అయింది అని చెబుతుంది. ఇక వెంటనే సాగర్ కూడా, అవును, ఈ రోజు తర్వాత ఇక మీదట నువ్వు మళ్ళీ నన్ను ఎప్పటికీ కలవకు, మనం విడాకులు కూడా తీసుకుందామని చెబుతాడు. అయితే సౌమ్య, నేను మీకు మరొక గంట సమయం ఇవ్వాలి అనుకుంటున్నాను, మీ మనసు మార్చుకునే అవకాశం ఉంటే చెప్పండి, మరేమైనా ఆలోచన ఉన్నా, నాతో కలిసి ఉండాలనుకుంటున్నా ఆలోచించి చెప్పండి అని అంటుంది. కానీ సాగర్ మాత్రం ఆమె మాటలను నిరాకరిస్తాడు. అతను నా నిర్ణయం మార్చుకునే అవకాశమే లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ వారి కుటుంబ సభ్యులతో కలిసి 10 గంటలకు కోర్టులో హాజరవుతారు. అయితే ఫ్రెండ్స్, అప్పటికే ఆ ఇద్దరి మనసులో కూడా వారి మార్గాలు వేరుగా ఉంటాయి. ఇక జడ్జి కూడా ఉదయాన్నే ఆ రోజు చాలా కొత్త ఉత్సాహంతో కోర్టుకు వస్తారు. ఎందుకంటే బహుశా ఈ దంపతులు ఈ రోజు కలుస్తారేమో అని ఆయన కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనికి కారణం ముందు రోజు రాత్రి ఒకరితో ఒకరు గడిపారు కాబట్టి వారిద్దరూ మనసు మార్చుకొని కలిసిపోతారేమోనని ఆయన భావిస్తూ ఉంటాడు. దీంతో వారికి విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఫీల్ అవుతాడు. ఇక అలా ఆలోచించిన న్యాయమూర్తి ముందుగా సాగర్ను పిలిచి, నువ్వు ఇప్పటికీ కూడా విడాకులు కోరుకుంటున్నావా అని అడుగుతాడు. ఇక సాగర్ వెంటనే జడ్జి గారితో, అవును సార్, నాకు డైవర్స్ కావాలి అని చెబుతాడు. ఇక అతని మాటలు విన్న జడ్జి గారు ఆశ్చర్యపోతారు. ఇక ఆయన మనసులో ఏమని అనుకుంటాడు అంటే, 3 ఏళ్ల నుండి విడాకులు వద్దన్నా ఈ వ్యక్తే ఇలా చెప్పాడు అంటే ఖచ్చితంగా సౌమ్య కూడా విడాకులు కావాలని చెప్పడంలో ఆశ్చర్యమేముంది, ఇక ఈ జంటకు కూడా విడాకులు ఇవ్వటం తప్ప మరొక మార్గం లేదని అనుకుంటాడు. ఆ తర్వాత ఆయన సౌమ్యను కూడా పిలిచి, ఏమ్మా, నువ్వు కూడా విడాకులు కోరుకుంటున్నావా అని అడుగుతాడు. అయితే సౌమ్య, జడ్జి గారు, నేను నా భర్తతో విడాకులు తీసుకోవాలి అనుకోవటం లేదు, నేను ఆయనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెబుతుంది. ఆయన నన్ను తనతో పాటు ఉంచుకున్నా లేకపోయినా బలవంతంగా అయినా సరే ఆయన ఇంట్లోనే నేను ఉంటాను. ఇక మీదట ఆయన విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేనని చెబుతుంది. ఎందుకంటే ఈరోజు నా భర్త చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకి నేను ఇప్పుడు సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్నాను. అతని ఈ సమయంలో నేను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళాలి అనుకోవటం లేదని చెబుతుంది. ఈ సమయంలో కనుక నేను ఆయనకు తోడుగా ఉండకపోతే బహుశా ఆయన మరింత దుఃఖంలోకి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే తన జీవితాన్ని విషాదంగా ముగించేయవచ్చు. ఆ విధంగా ఆయన నాకు దూరం అవటం నేను భరించలేను. అలాగే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేనని చెబుతుంది. ఇక జడ్జి గారు కూడా వెంటనే, 4 ఏళ్ల నుండి ఎప్పుడు కూడా నాకు విడాకులు కావాలని అంటూ ఉన్నావు కదా సౌమ్య, నీ మనసు ఇలా మార్చుకున్నావు, అసలు నీ భర్తకు వచ్చిన సమస్య ఏమిటి అని ప్రశ్నిస్తాడు. ఇక వెంటనే సౌమ్య ఏమని చెబుతుంది అంటే,
జడ్జి గారు, ఈ 2 రోజుల్లో నేను ఏదైతే నా కళ్ళతో చూశానో బహుశా నా ఇంతకుముందు జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి నేను అనుభవించలేదు. అందుకే ఇప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అసలు విషయం ఏమిటి అంటే నా భర్త స్టమక్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ విషాద సమయంలో నేను ఆయనకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాను. ఆ తరువాత ఏం జరిగినా కూడా నాకు పర్వాలేదు. ఇక సౌమ్య మాటలు విన్న వెంటనే ఆమె తల్లిదండ్రులు కోపంగా ఆమె దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటారు. సౌమ్య, నీకేమైనా మతిపోయిందా? అతనికి క్యాన్సర్ ఉందని తెలిసి కూడా మరికొద్ది రోజుల్లో ఆయన చనిపోతున్నాడని తెలిసి కూడా నువ్వు మళ్ళీ సాగర్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వెందుకు తల్లి నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి అనుకుంటున్నావు? ఎలాగూ విడాకులు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నావు కదా. నీ జీవితాన్ని వృధా చేసుకోకమ్మా. నీకు మళ్ళీ మేము మరొక మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెబుతారు. అయితే ఫ్రెండ్స్, సౌమ్య మాత్రం తన తల్లిదండ్రుల మాటలను పూర్తిగా తిరస్కరిస్తుంది. ఇక మీదట నేను నా భర్తతోనే కలిసి జీవించాలనుకుంటున్నానని చెబుతుంది. ఎందుకంటే ఈరోజు కనుక నేను మళ్ళీ నా భర్తతో కలిసి తన ఇంటికి వెళ్ళకపోతే బహుశా నా జీవిత కాలం కూడా నేను ఈ రోజుని ఎప్పటికీ కూడా మర్చిపోలేను, నన్ను నేను క్షమించుకోలేనని చెబుతుంది. కాబట్టి దయచేసి అమ్మా నాన్న, నన్ను ఈ రోజు మాత్రం ఆపకండి. నేను ఆయనతో వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇక ఫ్రెండ్స్, తన భార్య మాటలు విని సాగర్ కూడా కన్నీటి పర్యాంతమవుతాడు. అతను కుర్చీలోనే కూర్చొని ఏడవటం మొదలు పెడతాడు. ఇక ఆ తర్వాత సౌమ్య కూడా సాగర్ దగ్గరకు వెళ్ళి, ఏవండి, మీరు ఏడవకండి, నేను మీ మీద జాలితో కాదు మీతో ప్రేమతోనే మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెబుతుంది. మీరు నిన్న రాత్రి ఏం చెప్పారో గుర్తుంది కదా. నేను బ్రతికి ఉండటానికి నాకంటూ ఏ ఆశ కానీ లక్ష్యం కానీ లేదని చెప్పారు కదా. ఇప్పుడు మీకు జీవితంలో ఒక లక్ష్యం ఉంది. ఇక మీదట మీరు మీ భార్య కోసమైనా బ్రతికి ఉండాలి. మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. మీరు నా కోసమైనా సరే జీవించి ఉండాలని అంటుంది. ఇక ఫ్రెండ్స్, సాగర్ కూడా చిరునవ్వు నవ్వుతూ చాలా సంతోషంగా సౌమ్య చేతిని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆమెను కౌగిలించుకుంటాడు. ఇక జడ్జి కూడా ఆ దంపతులను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ విడాకుల కేసును కొట్టివేస్తాడు. చివరకు ఈ ఇద్దరి జంట ఎలాగోలా కలిసింది. దేవుడా, ఇక మీదట నీదే భారం. ఈ జంట విడిపోకుండా ఉండటానికేమో 4 ఏళ్ల నుండి ఈ కేసును ఈ విధంగా సాగేలాగా చేశావు. నా జడ్జిమెంట్ అయితే నేను ఇచ్చాను, కానీ ఫైనల్ జడ్జిమెంట్ నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ జంట ఎప్పటికీ కలిసి ఉండేలాగా, అతని ఆరోగ్యం బాగుండేలాగా చేయి స్వామి అని జడ్జి కూడా మనసులో ప్రార్థిస్తాడు. ఆ తర్వాత సౌమ్య ఆనందంగా తన భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్తుంది. తన భర్తను జాగ్రత్తగా చూసుకోవటం మొదలు పెడుతుంది. ఇంతకుముందు ఎప్పుడు తన భర్తతో చిన్న చిన్న వాటికే గొడవ పెట్టుకునే సౌమ్య అప్పటి నుండి తన భర్తను మరింత కేరింగ్గా ప్రేమగా చూసుకోవటం చూసిన సాగర్ కూడా తన భార్య కోసమైనా జీవించాలనే ఆకాంక్షతో జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచి డైట్ ఫాలో అవటం మూలంగా అతని క్యాన్సర్ కూడా నయమవుతుందని డాక్టర్ వారికి హోప్ ఇస్తారు. ఆ తర్వాత నుండి వారు మరింత ఆనందంగా కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా 4 ఏళ్ల నుండి విడిపోవాలి అని కోరుకున్న ఆ జంట తిరిగి మళ్ళీ ఒక్కటయ్యి హ్యాపీగా వారి జీవితాలను చాలా చక్కగా గడుపుతూ ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, సౌమ్య అని అమ్మాయి జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి మనకు మెయిల్ ద్వారా తెలియచేసింది. ఎందుకంటే సౌమ్య తన భర్తతో కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవపడి తన భర్తను ఎన్నోసార్లు అపార్థం చేసుకుని అర్థం లేకుండా నిందించేదని చెప్పింది. కానీ ఎప్పుడైతే తన భర్త అనారోగ్యంతో దుఃఖంలో ఉన్నాడని తెలిసిందో అప్పుడు నిజమైన ప్రేమ ఏమిటో తనకు అర్థమైంది. ఎందుకంటే తన భర్త ఎప్పుడు తనతో సమయం గడపటం లేదని ఆమె ఆలోచించింది, కానీ ఆమె కోసమే తన భర్త కష్టపడి పనిచేస్తున్నాడనే విషయం సౌమ్య మర్చిపోయింది. కానీ ఈరోజు అటువంటి భర్త శాశ్వతంగా దూరమైపోతాడని తెలిసిన వెంటనే సౌమ్య తను చేసిన తప్పేమిటో అర్థం చేసుకుని తన డెసిషన్ని మార్చుకొని మళ్ళీ తన భర్తతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక రిలేషన్ కలిసి ఉన్నప్పుడు ఆ మనిషి వాల్యూ అనేది తెలీదు, దూరమైనప్పుడే అర్థమవుతుంది. మరి మీరు కూడా ఇప్పటికే మీ జీవితంలో ఇటువంటి పొరపాట్లు చేసి ఉంటే ఆ పొరపాట్లను కలిసి ఉన్నప్పుడే సరిదిద్దుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు సరిదిద్దుకోవాలి అనుకున్నా అప్పటికే ఎంతో ఆలస్యమైపోవచ్చు. మరి మీరు కూడా ఈ దంపతులు నిండు నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.